హలో నమస్తే. ఈ రోజు మనం మియాపూర్ మెట్రో ఎదురుగా ఉన్న ఒక స్టాల్ కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మనకి 90 రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్ పెడుతున్నారు. సో అంతేకాకుండా బగారా రైస్ విత్ చికెన్, బోటి ఇలా రకరకాల ఫుడ్ అయితే ఉంది. సో టేస్ట్ ఏంటి, టైమింగ్స్ ఏంటని లోపలికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు వచ్చేయండి. అందుకంటే ముందు నేను యాంకర్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నిన్న చెప్పారు కదా ఇక్కడ మాకు ఒక స్టాల్ అయితే ఉందని. సో అది ఒకసారి లోపల మాకు అక్క కూడా ఉన్నారు. ఒకసారి లోపలికి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటని మాలో కూడా వచ్చేయండి. నమస్కారం అమ్మా. ఏం పేరు? పద్మావతి. పద్మావతి. ఓకే, ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు కదా, ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇక్కడ? 6 years అయింది. 6 years నుంచి ఉందా? ఇక్కడ ఒకసారి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి చెప్తారా? పప్పు, సాంబార్, కర్రీ, చట్నీ, రసం, మజ్జిగ. ఓకే. నాన్ వెజ్ లో చికెన్, బోటి, లివర్, చేప, ఎగ్, తలకాయ, దాల్ రైస్. ప్రైస్ చెప్తారా ఒకసారి? చికెన్, బోటి, లివర్, చేప 130 అండి. వెజ్ మీల్స్ 90. ఓకే, వెజ్ అయితే 90. వెజ్ 90. బగారా అయితే వెజ్ 100. ఓకే, బగారా అయితే 100. అయితే నాన్ వెజ్ అయితే 130 అండి. టైమింగ్స్ ఏంటమ్మా? టైమింగ్స్ 11:30 to 5 అండి. ఓకే, మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫుడ్ అవైలబుల్ ఉంటుందండి. సార్ అడ్రస్ చెప్తారా? మియాపూర్ మెట్రో స్టేషన్ అండి, కల్వర్ టెంపుల్ లైన్, పిల్లర్ నెంబర్ 638 అండి. డైలీ బాగానే అవుతుంది? బాగానే అవుతుంది. సుమారుగా ఎంత? డైలీ 25 అవుతుంది. 25 అంటే 25,000. ఓకే. ప్లేట్స్ ఎన్ని వెళ్తుంది మామూలుగా? ప్లేట్స్ 180 వరకు వెళ్తాయండి. ఓకే, 180 ప్లేట్స్ వరకు వెళ్తాయి. ఓకే. ఇప్పుడు మేము ఒకసారి ట్రై చేయొచ్చు ఇక్కడ? చేయండి. ఓకే. సో ఫైనల్లీ మన చేతికి ఈ ప్లేట్ వచ్చేసింది. సో ఒకసారి మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందుగా అసలు దీనిలో మనకి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ చికెన్ ఫ్రై ఇచ్చారు, అంతేకాకుండా ఇక్కడ గోంగూర పచ్చడి, ఇంకోటి మనకి గొట్టాలు, ఆనియన్స్, నిమ్మకాయ కూడా ఇచ్చారు, ఇప్పుడు బగారా రైస్. సో ఒకసారి మనం ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, అది నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో తింటూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రైస్ కూడా బాగుంది, ఇది బగారా రైస్ కదా. సో భలే ఉంది. ఏదో మనం కొన్ని చోట్ల ట్రై చేసినప్పుడు కొంచెం మెత్తగానో లేకపోతే గట్టిగానో ఉంటుంది, అలా కాదు, ప్రాపర్ గా కుక్ అయింది. సో ఒకసారి బగారా రైస్ విత్ చికెన్ తిందాము. సో ఒకసారి రిపీట్ చేయండి. బాగుంది, చికెన్ కూడా బాగా ప్రాపర్ గా కుక్ అయింది. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకి ఎలా అయితే తినడానికి వీలుగా ఉంటుందో అలా కుక్ అయింది. సో పక్కన మనకి గోంగూర ఉంది, గోంగూర చికెన్. సో గోంగూర చికెన్ మామూలుగా కూడా డెడ్లీ కాంబినేషన్. సరే, గోంగూర విత్ చికెన్ ఫ్రై విత్ బగారా ఒక బయట దించొద్దాము. సూపర్ ఉంది ఈ కాంబినేషన్, గోంగూరతో చికెన్ సూపర్ ఉంది. సో ఇందా నేను చెప్పాను కదా, నాకు ఇక్కడ కొన్ని విషయాలు తెలిసినాయని. సో యాక్చువల్గా మనకి అక్క కనపడుతుంది కదా, అక్క మనకి ఇక్కడ 6 years నుంచి అయితే ఈ స్టాల్ స్టార్ట్ చేసిందంట. ఫస్ట్ లో కొంచెం అలా ఉన్నారు కానీ తర్వాత అలాగా జనాలు పెరగడం ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఇది మనకి ఐటీసీ కోనేరు దగ్గర కుమారారెడ్డి ఎంత ఫేమస్, ఇక్కడ ఈ ఏరియా మియాపూర్ ఏరియాలో అక్క అంత ఫేమస్. అక్క పేరు వచ్చేసరికి పద్మావతి. సో నాకు ఎలా తెలుసుకున్నారా, యాక్చువల్గా మనం జనాన్ని ఎవరిని అడిగినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారండి, మనకి ఆటో డ్రైవర్లు ఉంటారు కదా, ఆటో డ్రైవర్లు వెళ్తూ ఇక్కడికి వచ్చి ఆగి తినేసి వెళ్తారంట. అంతేకాకుండా ఇక్కడ మనకి కొంతమంది ఈ ఐటీ జాబ్లు ఇక్కడ మన కంపెనీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఐటీ జాబ్ లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతుంటాయి కదా ఏరియాలో, సో ఇక్కడ నుంచే సపరేట్ గా పార్సల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంట. ఇక్కడ ఇదే కాకుండా ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచే తీసుకెళ్తారంటే తెలుసుకోండి ఇది ఎంత ఫేమస్. సో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. మనకి టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 11 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో ఈ టైంలో ఇప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది. దీని అడ్రస్ వచ్చేసరికి మెయిన్గా ఇక్కడ మనకి మియాపూర్ మెట్రో ఉంది. మెట్రోకి కొంచెం ముందు 1, 2, 3 పిల్లర్లు అంతే. పిల్లర్ నెంబర్ A38. సో ఇక్కడ పక్కనే చూడగానే మనకి డైరెక్ట్ గా తెలిసిపోతుంది. సో మీకు ప్రాపర్ గా అడ్రస్ ఓకే, లేకపోతే మీకు కింద డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు పెడతాను. మీరు ఒకసారి చూస్తే ఏరియా చూస్తే అర్థమైపోతుంది. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది.
ఇదే కాకుండా ఇక్కడ పర్ డే ఇక్కడ మనకి డైలీ ఒక 25K దాకా సెల్ అవుతుందంట. ప్లేట్లు ఒక 300-400 ప్లేట్స్ అయితే అవుతాయి. ఇక్కడ నార్మల్ గా అయ్యే కంటే కూడా ఇక్కడ పార్సల్స్ ఎక్కువ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ తినే వాళ్ళకంటే పార్సల్స్ ఎక్కువ అవుతాయి. స్పీడ్ కట్టేస్తున్నారు. సో ఒక పర్ డే కి 25,000 అంటే పర్లేదు, బాగానే సేల్ అవుతుంది. మరి సేల్ అయిన దాన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేమస్ అని. సో నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, టేస్ట్ ఎలా ఉంది ఏందని నాతో పాటు వచ్చేయండి. నమస్కారం బాబాయ్. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు గోవింద్. ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంటాయి అన్న. టెంపరీ ఎక్కడ తక్కువ రేట్లు దొరకాలంటే కష్టం, బయట తినాలంటే ఎక్కువ రేట్ ఉంది. ఇక్కడ తింటే ఇంకా నార్మల్ రేట్ ఉంటది. బాగుంది, కడుపు నిండి తినవచ్చు. ఇంకా కావాలంటే అంత అన్నం వేసుకోవచ్చు. కర్రీ, అన్నం, ఫుడ్ పెడతారు. మీరు ఎక్కడైనా ఎంతమంది ట్రై చేస్తారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ప్రతి జాగాలు తింటాం. మేము ఆటో నడిపిస్తాం. మేము ఆటోలకి తక్కువ రేటుకి ఎక్కువ ఇష్టం. నాస్తా కానీ నాస్తా అన్నం తక్కువ రేట్కి తినాలని అనిపిస్తుంది. ఏం పేరు చెప్పారు? నా పేరు గోవింద్. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏం పేరు? పవన్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. చికెన్, బోటి. ఓకే, మామూలు ఇంట్లో తిన్నట్టుగా ఉంది. ఓకే, మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇక్కడ ఇదేనా తినడం ఫస్ట్ టైం? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? కుకట్పల్లి, మియాపూర్ వచ్చినప్పుడు ఇక్కడే తింటా. ఇక్కడే తింటారు? ఓకే, మంచిగా ఉంటది, అంటే ఇంట్లో తిన్నట్టు ఉంటది. ఓకే, ఇక్కడ మీరు ఏం ఐటమ్స్ ట్రై చేశారు మామూలుగా? చికెన్, బోటి, వెజ్. ఓకే, మరి వెజ్ బాగుంటుందా, నాన్ వెజ్ బాగుంటుంది? ఇక్కడ నాన్ వెజ్ నాకు టేస్ట్ ఎక్కువ. నాన్ వెజ్ బాగుంటది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, హాయ్ బ్రో. ఏం పేరు? మల్లేష్ అన్న. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ మంచిగా ఉందన్న. ఓకే, మీరు ఇదే నా ఫస్ట్ టైం తింటే ఎప్పుడైనా ట్రై చేస్తారా? నేను కంటిన్యూగా ఎన్నే తింటాను. ఓకే, ఏం చేస్తున్నారు? నేను ఆటో నడుపుతాను. ఓకే, వచ్చి డైలీ వచ్చి తినేసి వెళ్తాను. డైలీ వస్తాను, తినేసి వెళ్తాను. ఓకే, ఇక్కడ ఏది మీరు ఫుడ్ బాగా ట్రై చేసేది? నేను ఎక్కువ అయితే చికెన్ తింటాను. చికెన్ తింటాను. ఈ రోజు వెజ్ తీసుకున్నాను. ఏది బాగుంటుంది? వెజ్ బాగుంటుంది, నాన్ వెజ్ బాగుంటుంది? ఇక్కడ వెజ్ బాగుంటది, చికెన్ బాగుంటది, ఫ్రై ఇంకా బాగుంటది. ఓకే ఓకే, ఫ్రై ఇంకా బాగుంటుంది, చికెన్ ఫ్రై పర్లేదు, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో చూసారు కదా వీడియో. యాక్చువల్ ఈ రోజు మనం మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న స్టాల్ కి అయితే వచ్చాము. అక్కతో మాట్లాడాము, అక్కతో చాలా బాగా మాట్లాడారు. అంతేకాకుండా ఫుడ్ కూడా ట్రై చేసాం. మనం ఇక్కడ ఎవరు అడిగినా చికెన్ ఫ్రై బాగుందన్నారు. సో మనం చికెన్ ఫ్రై ట్రై చేసాం, అది సూపర్ ఉంది. అంతేకాకుండా దానికి లైట్ గా గోంగూర మిక్స్ చేసుకుంటే అసలు మెంటల్ మాస్ ఉంది. నాకైతే ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వస్తే ట్రై చేయండి. కామెంట్ సెక్షన్ లో మీకు కింద లింక్ పెడతాను, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. జస్ట్ అలా క్లిక్ చేసి వచ్చేటట్టు ఉంటుంది. సో అంతే. సో చూస్తే కదా వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team अंदर huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తుకొచ్చు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.